మీరు చెప్పినట్టు ప్రెస్టేజ్ కాపాడుకోవడానికి అమెరికా అయి ఉండొచ్చు, ఫేస్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇరాన్ అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి ప్యాటర్న్ మనం చూసింది వార్ అండ్ పీస్, ఎంఓయు లేదా అది ఒప్పందం చేసుకోవడం, కొలాప్స్ చేయడం, ఇట్లాగే కొనసాగుతుందా? ఛాన్సెస్ ఉన్నాయా? సో 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 నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ అంటే కొంచెం పక్కకు తీసుకొస్తానండి. ఐ టెల్ యూ, ఎందుకంటే ఫ్రేమ్ వర్క్ లోకలైజ్ చేసుకోవడం ఇంపార్టెంట్ ఒక పెద్ద సమస్య గురించి మాట్లాడేటప్పుడు. ఓకే, లెట్ us ఇమాజిన్ హైదరాబాద్ లో కరువు వచ్చింది, వర్షాలు పడట్లేదు, అందరూ బోర్లు వేసేస్తున్నారు, అండ్ ఎన్వైరన్మెంట్ వచ్చి వాటర్ ట్యాంకర్లు నడుస్తున్నాయి, మా ఖర్చులు ఎక్కువైతున్నాయి, మాకు నీళ్ళ ఖర్చు ఎక్కువ అవుతుంది, గండిపేట, ఉస్మాన్ సాగర్ అన్ని ఎండిపోతున్నాయి అని ఒక డిస్టర్బెన్స్ కలుగుతుంది హైదరాబాద్ లో. ఓకే, నౌ ఈ డిస్టర్బెన్స్ ఎలా ఎండ్ అవుతుంది? యూ కెనాట్ డూ ఎనీథింగ్. వర్షాలు మీరు తీసుకురాలేరు, ఏం తీసుకురాలేరు. కానీ ఒక 3 ఏళ్ల వ్యవధి ఇచ్చారనుకోండి, నేను నాగార్జున సాగర్ నుంచి ఒక కాలువ కడతాను, లేకపోతే గోదావరి నుంచి ఒక కాలువ కడతాను, హైదరాబాద్ నీళ్ళు తీసుకొస్తాను. ఓకే, నౌ జస్ట్ పుట్ దిస్ ఇన్ పర్స్పెక్టివ్ టు ద గల్ఫ్ వార్. ఓకే, ఎప్పటి వరకు అయితే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఎగ్జిస్ట్ అయ్యి, ఎప్పటి వరకు అయితే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్పింగ్ కంటిన్యూ అవుతుందో, అంటే ఇరాక్, కువైత్, బహ్రెయిన్, అబుదాబి అండ్ దుబాయ్, ఈ ఆయిల్ అంతా ఎప్పటి వరకు అయితే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్తుందో అప్పటి వరకు ఇది ఒక సమస్యగానే ఉంటుంది. ఇది తెగని పరిస్థితి. ఎందుకంటే అమెరికా ఇరాన్ మీద బూట్లు పెట్టలేదు, రష్యా, చైనా పరోక్షంగా ఇరాన్ కి సప్లై చేస్తూనే ఉంటాయి, అండ్ అమెరికాకి, అరబ్ దేశాలకి వెనక్కి తగ్గే అవకాశం లేదు. ఓకే, నౌ లెట్స్ థింక్ అబౌట్ ద నెక్స్ట్ 3 to 5 years. ఇఫ్ we can build an alternate shipping channel, సూయిజ్ కెనాల్ ఇవాళ ఎలాగైతే ఉందో అలాంటి కెనాల్ ఒకటి మీరు అబుదాబు వైపు నుంచి అరేబియా మహాసముద్రం వైపు తీసుకొస్తే, దెన్ అది ఒక షిప్పింగ్ ఛానల్ తయారవుతుంది. అప్పుడు ఆయిల్ హార్మోస్ నుంచి కదలదు, అప్పుడు ఇరాన్ కి అసలు యుద్ధం చేయడానికి లివరేజే ఉండదు. కానీ 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 నాకు ఒక సందేహం, పీస్ ప్రివేల్ అవ్వకుండా అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఆల్టర్నేటివ్ మెజర్స్ తీసుకోవడం సాధ్యం అవుతుందా? Yes, absolutely. I think there's already a plan for that. Okay. There's already a lot of discussion on that. Right? There are two alternate routes. ఒకటేమో సౌదీ అరేబియా నుంచి రెడ్ సీ వైపు ఒక ఆయిల్ పైప్ లైన్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు అబుదాబి వైపు నుంచి అరేబియా మహాసముద్రం వైపు మధ్యలో డెజర్ట్ ని కట్ చేసుకుంటూ ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్ లో ఉంది. సో మీరు ఇరాన్ ని అప్పటి వరకు యుద్ధపరంగా కంట్రోల్ చేస్తే, అంటే క్షిపణుల ద్వారా కానీ దాడుల ద్వారా కానీ వాట్ ఎవర్, వితౌట్ పుట్టింగ్ బూట్స్ ఆన్ గ్రౌండ్, దెన్ ఇరాన్ చెక్మేట్ అయిపోతుంది. సో దిస్ ఇస్ అ న్యూ నార్మల్. ఏంటి? ఈ ఆయిల్ అప్ డౌన్ అవ్వడం, లేకపోతే ట్విట్టర్ మీద యుద్ధాలు చేసుకోవడము, అనౌన్స్మెంట్ చేసుకోవడము, క్షిపణుల ద్వారా మనం వాళ్ళ మీద దాడులు చేయడం. దిస్ ఈజ్ అ న్యూ నార్మల్ విచ్ కెన్ కంటిన్యూ ఫర్ 3 years ఆల్సో, 5 years ఆల్సో. ఓకే, అండ్ ద ఓన్లీ వే టు కిల్ ఇట్, అసలు సమస్యని మీరు హార్మూజ్ మీద సాల్వ్ చేయాలనుకుంటే అది తెగని సమస్య. మీరు ఆల్టర్నేట్ రూట్ తీసుకొస్తేనే ఆ సమస్య ఒక కన్క్లూజన్ కి వస్తుంది. దట్ ఈస్ వాట్ ఐ థింక్ విల్ హ్యాపెన్ ఈవెన్చువలీ. ఎందుకంటే అండ్ దట్స్ ఓన్లీ వే టు కంట్రోల్ ఇరాన్. అండ్ ఆ రోజు ఏది జరుగుతుందో, ఆ రోజు వస్తే ఇరాన్కి యుద్ధం చేయడానికి కారణమే ఉండదు. ఎందుకంటే వాళ్ళ కారణం వాళ్ళంతా ఈజ్ అబౌట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్. అండ్ అప్పుడు మీరు ఇరాన్ ని ఎంత ధ్వంసం చేసినా కానీ, ఇరాన్ మీద ఎంత నష్టం చేసినా కానీ, మీకు ఆయిల్ సప్లై మీద డిస్టర్బెన్స్ ఉండదు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇవాళ చైనా ఏదైతే ఇరాన్ ఆయిల్ మీద డిపెండ్ అవుతుందో, అప్పుడు మీరు చైనాని కూడా కంట్రోల్లోకి తీసుకురావచ్చు. సో స్ట్రాటజికలీ ఇఫ్ యూ సీ, this war will not end on Strait of Hormuz. This war will end when you get an alternate route for the supply of oil from Gulf countries to the other countries. Okay. And పుల్లారావు గారు, అంటే దీని మీద మీకు ఏమన్నా డిఫరెంట్ ఇరాన్ అన్నది